TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీన రాశి, కన్యా రాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్ రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీన రాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. కుంభరాశి వారికి అయితే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు తరచు ఆర్థిక అంశాల్లో కూడా ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది వీరికి మరి 2వ స్థానంలో ఏర్పడటం, గోచారంలో 2వ స్థానం అనేది పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వకపోవటం, అంతేకాకుండా మరి తర్వాత వచ్చే ఏదైతే చంద్రగ్రహణం అనేది ఉందో అది సెప్టెంబర్ 7న కుంభరాశిలోనే మరి నెలకొంటం అనేది కూడా జరుగుతుంది. కనుక కుంభరాశి వాళ్ళు మటుకు ఆర్థిక అంశాల్లో చాలా అచితుచి అడుగు వేయటం అనేది మంచివి. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పటికే ఇటు రుణాలు తీసుకున్న వాళ్ళకి అంటే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగటం, మరి ఎవరైతే దాతలు ఉన్నారో వారికి బయట నుంచి అంటే ఏదైతే మరి రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాలేకపోవటం, అంటే ఎలా చూసినప్పటికీ కూడా ఈ ఆర్థిక అంశాల్లో మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. తర్వాత రెండోది ఏంటంటే, ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల 3 నెలల కాలంలో ఒక్కోసారి వీళ్ళకి ముఖ్యంగా ఈ పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్ర, పూర్వభద్ర, ధనిష్ట నక్షత్రాలు, ధనిష్ట పూర్వభద్ర నక్షత్రాల వారికి ఏదైనా సరే ఈ ప్రమాదాలు అంటే ఎముకలు విరగటం, తర్వాత మరి ఆకస్మికంగా బాత్రూంలో వెళ్ళి పడటం, గూళ్ళు జారటం, ఇలాంటివి ఏమైనా సరే కొద్దిగా ఈ ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎక్కువ పడే అవకాశం అయితే ఎక్కువగా కుంభరాశి వారికి కనిపిస్తుంది. కాసింత ఏదైనా సరే ఉపశమనం లభిస్తే కనుక శతభిష నక్షత్రం వారికి ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి కొద్దిగా ధనం అంటే ఖర్చులు పెరిగినప్పటికీ కూడా గుర్తింపు, గౌరవాలు కూడా అంతే స్థాయిలో పెరగటం అనేది, బయట కొద్దిగా విస్తృతమైన స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందటం అనేది కూడా ఈ యొక్క శతభిష నక్షత్రం వారికి అయితే కొంతవరకు కనిపిస్తున్నాయి. కనుక కుంభరాశి వారైతే కనుక ఆర్థిక విషయాల్లో ఎక్కువగా అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.